నమస్తే. నేషనల్ హైవే నంబర్ 167కి ఒకప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి కనెక్టివిటీ అనుకోని, తర్వాత నంద్యాల ప్రాంతం నుంచి జమ్మలమడుగు వైపుగా డైవర్ట్ చేయబడినటువంటి నేషనల్ హైవే 167కి దీనికి సంబంధించినటువంటి పనుల అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. దీనికి 2 రోజుల ముందు ఇష్యూ చేయబడినటువంటి నేషనల్ హైవే 167 నంద్యాల డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి కానాల మరియు నూనెపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది ప్యాకేజీ 1 కింద టీజీ నోటిఫికేషన్ ఇవ్వబడింది. అంటే నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి వివరాలకు, అవార్డు ప్రకటనకు సంబంధించినటువంటి వివరాలతో కూడిన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మన వ్యూయర్స్ కోసమని మన ఛానల్‌లో దాన్ని ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం సోమశిల కేబుల్ బ్రిడ్జికి సంబంధించినటువంటిది. ఈ వర్క్ ఆగిపోయింది అనేటువంటి కాన్సెప్ట్‌ని నేను మీకు గత వీడియోలో తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ థంబ్‌నెయిల్‌లో చూస్తున్నటువంటి భాగంలో ఈ రెడ్ కలర్‌గా కనిపిస్తున్నటువంటి పాయింట్‌లో ఈ కేబుల్ బ్రిడ్జ్ డిజైన్ ఈ విధంగా ప్రపోజ్ చేయబడినటువంటి కేబుల్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతంలో రావాల్సి ఉంది. తర్వాత ఈ భాగాన్ని చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కృష్ణా రివర్ యొక్క బ్యాక్ వాటర్స్, శ్రీశైలం బ్యాక్ వాటర్ అంటూ ఉంటారు. ఈ భాగం సప్తనది సంగమంగా ప్రసిద్ధి చెందినటువంటి అంశం. ఇందులో ప్రధానంగా చెప్పుకునేటువంటివి 2 నదులు ఉన్నాయి. ఈ కృష్ణా రివర్ అండ్ తుంగభద్ర. వీటితో పాటుగా వేరే ఇతరమైనటువంటి నదులు భవనాసి లాంటి కొన్ని నదులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం మీద దీన్ని సప్తనది సంగమం అని అంటూ ఉంటారు. ఈ కనిపిస్తున్నటువంటి భాగంలో ఈ భాగం అంతా కూడా ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ లాంటివి ఉన్నాయి. మల్లేశ్వరం ఈ పేరుతో కొన్ని. ఈ భాగం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి అంశం. ఇక్కడ ఉన్నటువంటిది సిద్ధేశ్వరం గుట్టలు, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ భాగంలో ఉన్నటువంటిది. ఈ గుట్టకు అవతల వైపుగా అంటే వాటర్లో జరి చేసినట్టు ఇలా ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి సంగమేశ్వర దేవాలయం ఉంది. ఈ ఒడ్డున ఉన్నటువంటి ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఈ స్పాట్ లో ఇక్కడ మొత్తం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు వీటన్నిటిని కూడా కలిపి ఇక్కడ సోమశిల గ్రామస్తులు కట్టుకున్నటువంటి దేవాలయాలు, చారిత్రకమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి కేబుల్ బ్రిడ్జ్ రిలేటెడ్ మ్యాటర్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ కేబుల్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మ్యాటర్కి వెళ్లే ముందుగా మనం గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉందని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ రూట్ మ్యాప్ అనేది చూసినట్లయితే ఇది హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి ఏరియా, ఔటర్ రింగ్ రోడ్ ఏరియా ఇది. ఇక్కడ నుంచి శ్రీశైలం హైవేగా చెప్పబడుతున్నటువంటి ఏరియాలో సుమారుగా ఒక 60 కిలోమీటర్లు, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 60 కిలోమీటర్ల జర్నీ చేసిన తర్వాత ఈ పాయింట్ లో ఈ కల్వకుర్తి బైపాస్ రోడ్ అనే పేరుతో ఇక్కడ ఒక చిన్న లొకేషన్ ఉంది. ఈ బైపాస్ ని టర్న్ అయ్యేటువంటి సందర్భంలో ఈ డైరెక్షన్ లో, అంటే ఇప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ లో ఉన్నటువంటిది, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళకు రైట్ హ్యాండ్ సైడ్ డైరెక్షన్ లో కొట్రా అనే జంక్షన్ పాయింట్ నుంచి ఒక చిన్న బైపాస్ లాగా డివిజన్ జరుగుతోంది. ఇక్కడ నుంచి వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తి పట్టణాన్ని దాటుకొని ఇక్కడ నుంచి ఇది నాగర్ కర్నూలు డైరెక్షన్ లో ఇప్పటికి ఆల్రెడీ ఉన్నటువంటి రూట్ ఈ ప్రాంతాల్లో వస్తుంది. ఈ తాడూరు ఆ ప్రదేశాన్ని దాటిన తర్వాత సుమారుగా ఇక్కడ దేశీటికి అలానే ప్రాంతం నుంచి ఆల్రెడీ ఉన్నటువంటి నాగర్ కర్నూలు కొల్లాపూర్ రూట్ మీదుగా ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇక్కడ కృష్ణా రివర్ ని క్రాస్ చేయడం జరుగుతుంది. కొల్లాపూర్ దాటిన తర్వాత సోమశిల దగ్గర కృష్ణా రివర్ ని క్రాస్ చేయడం జరుగుతుంది. ఈ బిట్ అంతా కూడా తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంది. ఇది దాటిన తర్వాత ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది దాటిన తర్వాత నంద్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఈ భాగం సంగమేశ్వరం ఈ ప్రదేశానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి సంగమేశ్వరం నుంచి సుమారుగా ఆత్మకూరు దగ్గర ప్రదేశం. ఆత్మకూరు నుంచి దగ్గరలో ఉన్నటువంటి కరివేన నుంచి నల్ల కాలువ ప్రదేశాన్ని డైరెక్ట్ గా కలుపుకుంటూ నల్ల కాలువ నుంచి ఇది బండి ఆత్మకూరు మీదుగా నంద్యాల సమీప ప్రాంతాన్ని చేరుకుంటుంది. నంద్యాల నుంచి ఇది డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇంతకు ముందున్న ప్రకారం ఆడగడ్డ వైపుగా వెళ్లాల్సినటువంటి ఈ రూటు ఇది డైవర్షన్ వైపు తీసుకోవడం జరిగింది. నూనెపల్లి, కానాల మీదుగా ఇది కోయిలకుంట్ల, నొస్సం నుంచి జమ్మలమడుగు, అటు నుంచి కింద ఉన్నటువంటి ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ రూట్ కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి టోటల్ కనెక్టివిటీ ఆలోచన. దీనికి సంబంధించినటువంటి దీనిలో మనం ఈనాటి టాపిక్ సంబంధించిన రూట్ తీసుకున్నట్టయితే
కొల్లాపూర్ వరకు కూడా వర్క్స్ బాగా జరుగుతున్నాయి. కొల్లాపూర్ తర్వాత ఇక్కడ ఈ భాగంలో అంటే ఈ రామాపూర్, ఈ వెంకాల్, ఈ మల్లేశ్వరం ఈ ప్రాంతానికి సంబంధించిన దీనిలో ఎక్కువగా ఈ రామాపూర్, ఈ వెంకాల్ ఈ ప్రదేశాల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది ఇంకా ప్రారంభం కాలేదు. రకరకాల కారణాల వల్ల ఇది డిలే అయింది. అయితే ఇక్కడ ఈ భాగంలో ప్రధానంగా ల్యాండ్ సేకరించడం జరగలేదు కాబట్టి అప్రోచ్ నిర్మాణం కూడా జరగలేదు. ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణం కాలేదు కాబట్టి ఇక్కడ వంతెనకు సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా తీసుకురావడానికి అవకాశం లేని కారణంగా ఈ వర్క్స్ అనేటువంటివి చాలా డిలే అయ్యాయి. ఈ ఇయర్లో ఇప్పటికే స్టార్ట్ కావాల్సినటువంటి వర్క్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వలేదు. సో ఈ కారణంగా 2024 జనవరి నాటికే స్టార్ట్ కావాల్సినటువంటి వర్క్స్ అనేటువంటిది ప్రారంభం కాని కారణంగా ఈ పథకం ఏదైతే ఉందో, ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో దీన్ని భారతమాల పరియోజన 2 కింద చేపట్టబడబోతున్నట్టుగా గవర్నమెంట్ ప్రకటించింది. అంటే ఇది మొదటిగా చెప్పాలంటే భారతమాల పరియోజన 1లోనే పూర్తి కావాల్సినటువంటి పనులు లేదా కనీసం ప్రారంభం కావాల్సినటువంటి పనులు ప్రారంభం కాలేదు. అయితే ఇప్పుడు మా మిగిలినటువంటి రోడ్ వర్క్స్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి తెలంగాణ ఏరియాలో. ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వరకు చూసినట్లయితే రీసెంట్గా డిఫరెంట్ ప్యాకేజెస్ కింద ఉన్నటువంటి రూట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అవార్డు ప్రకటనలు కొన్ని చోట్ల ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జరుగుతోంది. ఆ అక్విజిషన్ వర్క్స్ కనుక కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడ ఆ ల్యాండ్ని కాంట్రాక్ట్ కంపెనీలకు అప్పచెప్పడం, తర్వాత వాళ్ళ వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా ఈ వర్క్స్ స్టార్ట్ అవ్వడానికి ఈ 2024 సంవత్సరంలో అవకాశం ఆంధ్రప్రదేశ్ వైపు చాలా ఎక్కువగా ఉంది. ఈ సందర్భంలోనే ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీలో ఈ వర్క్స్ అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించిన వరకు ఆలోచన చేసినట్లయితే ఈ వర్క్స్ సుమారుగా 2024-25లో స్టార్ట్ అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి స్పెషల్గా మనీ అనేది ఎటువంటిది శాంక్షన్ చేయబడలేదు. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ మనకు తీగల వంతెనకు బ్రేక్ అంటూ ఇచ్చారు. దీనిలో ఇచ్చినటువంటి భాగంలో ఇక్కడ మనకు ఒక ఏరియల్ వ్యూ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ కనిపిస్తున్నటువంటి ఈ చిన్న హట్స్ లాగా ఉన్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో చిన్న బిల్డింగ్స్ ఇది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హరిత హోటల్స్. ఇది సోమశిల వైపు నుంచి తీసుకున్న భాగం. అలాగే ఇది కూడా తెలంగాణ భాగంలో ఉన్నటువంటి గుట్టల ప్రదేశం. ఇది ఆంధ్రప్రదేశ్ భాగంలో ఉన్నటువంటి ప్రదేశం. ఇది సిద్ధేశ్వర ప్రాంతం, ఇది మల్లేశ్వరం ప్రాంతం, ఇదేమో సోమశిల ప్రాంతానికి సంబంధించినటువంటిది. ఈ మధ్యలో కనిపిస్తున్నంత కూడా కృష్ణా బ్యాక్ వాటర్స్. దీనికి సంబంధించినటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ నమూనాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ కవరేజ్ ఏ విధంగా ఉంది అనేది చూసినట్లయితే నిధుల సర్దుబాటు సమస్యతో నిలిపివేసిన కేంద్రం అంటూ 2 బుల్లెట్ పాయింట్లతో ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. కృష్ణా నదిపై 4 లేన్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించాలని గత ఏడాది నిర్ణయం. నెక్స్ట్, వంతెన పూర్తయితేనే అందుబాటులోకి రానున్న 167 జాతీయ రహదారి. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది. వంతెన నిర్మాణంతోనే ప్రయోజనం అనే పేరుతో. ఇక్కడ న్యూస్ ఐటమ్గా చూసుకున్నట్లయితే అచ్చంపేట 2 తెలుగు రాష్ట్రాల మధ్య నిర్మించ తలపెట్టిన 167 జాతీయ రహదారిలో భాగంగా సోమశిల సిద్ధేశ్వరం మధ్య కృష్ణా నదిపై 1100 కోట్లతో ఐకానిక్ వంతెన, బ్రిడ్జికి అనుసంధానంగా 442 కోట్లతో 19.4 కిలోమీటర్ల రోడ్ల పనులను కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ప్రస్తుతానికి, అంతేగాని ఇది పూర్తిగా పక్కన పెట్టినట్టు కాదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సర్దుబాటు సమస్య కారణంగా వీటిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఈ న్యూస్ ఐటమ్ వచ్చేటప్పటికి ఇంకా 2023-24 ఆర్థిక సంవత్సరం నడుస్తోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఫండింగ్ అనేది కష్టంగా ఉంది కాబట్టి దీన్ని పక్కకు పెట్టాము అని అనడం జరిగింది. సో 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినంత వరకు కూడా చూసుకున్నట్టయితే అది కూడా కొంత సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ తీసుకునేటువంటి డెసిషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఇది కొంత వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువగానే అనుకోవాల్సి వస్తుంది.
ఏది ఏమైనా ఇది 2025-26 ఆ టైం కల్లా కూడా వర్క్ స్టార్ట్ కావచ్చు. వర్క్స్ స్టార్ట్ అయితే మాత్రం ఇది ఒక 1 ఇయర్‌లో ఈ కేబుల్ బ్రిడ్జ్ వరకు కాబట్టి కట్టడానికి అవకాశం చాలా ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ 2 పనులకు సంబంధించి అలైన్మెంట్ డిపిఆర్ ఆమోదం కొరకు టెండర్లు కూడా పిలిచారు. టెండర్లు ఖరారు కావాల్సిన చివరి దశలో నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్స్ ఫైనలైజ్ చేసే టైంకి ఈ ప్రాజెక్టుని పక్కకు పెట్టినారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2022 అక్టోబర్ 7న కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఎస్ఎఫ్సి వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారి 2 అంతస్తుల కేబుల్ వంతెన ఇక్కడ నిర్మించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇక్కడ ఇచ్చినటువంటి దీని యొక్క యూనిక్నెస్ ఏంటంటే ఇండియా మొత్తం మీద 2 స్టోరీడ్ కేబుల్ బ్రిడ్జ్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ ప్రదేశంలో మాత్రం నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. బ్రిడ్జి పైభాగంలో వాహనాలు వెళ్లడంతో పాటు దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి అందాలు, నదీ పరవళ్లు తిలకించేందుకు వీలుగా గాజు వంతెన అది పెడస్ట్రియన్ డెక్ ని నిర్మాణం నిలిపివేయడం పలు అనుమానాలు తావిస్తోంది. దీని ప్రకారం ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పైన మామూలుగా వెహికల్స్ వెళ్లేందుకు ఇవ్వడం జరిగింది. దీని కింది భాగంలో సుమారుగా ఇక్కడ రెడ్ కలర్ గా లైన్ గా కనిపిస్తున్నటువంటి ఈ భాగంలో చూసుకున్నట్టయితే ఇందులో ఇది పెడస్ట్రియన్స్ డెక్ గా మామూలుగా మనుషులు నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక గాజు వంతెన నిర్మిస్తున్నట్టుగా ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ ఆపివేయడం అనేది అనుమానాలకు తావిస్తోంది అంటూ ఇచ్చారు. ఇక దీంతో పాటు చూసుకున్నట్లయితే తెలంగాణ ఏరియాలో వర్క్స్ ఏ విధంగా స్టార్ట్ అవుతున్నాయి ఏమిటి కండిషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముమ్మరంగా రహదారి పనులు అంటూ కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారి 167 పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొదటి ప్యాకేజీ కింద జిల్లాలోని కల్వకుర్తి, నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ వరకు ఉన్న 79.300 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా మారుస్తున్నారు. రూపాయలు 629.96 కోట్లతో చేపట్టే ఈ రహదారి పనులకు 2021 సెప్టెంబర్ 26న టెండర్లు పిలువగా 436.91 కోట్లకు ఆర్కే ఇన్ఫ్రా దక్కించుకుంది. ఆర్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ టెండర్ను దక్కించుకోవడం జరిగింది. పట్టణాలు, గ్రామాలలో 15 మీటర్ల 4 వరుసల రహదారి అంటే ఇక్కడ సర్వీస్ రోడ్స్ ఉంటాయి కాబట్టి 4 లేన్ ఈ ఏరియాలో. అలాగే డివైడర్, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సాధారణ బోట్లు ఇది సాధారణ చోట్ల 30 మీటర్ల ఇది 10 మీటర్ల 2 వరుసల పేవ్ షోల్డర్స్, మామూలుగా ఉన్నటువంటిది ఏమో 15 మీటర్ల అయినటువంటిది విలేజ్ ఏరియాస్ లో ఉంటే మిగిలినటువంటి ఏరియాలు విలేజ్ ఏరియా కాని ఏరియాలో 10 మీటర్లతో 2 లేన్ గా వస్తుంది. 2 వరుసల పేవ్డ్ షోల్డర్స్ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లగలిగేలా బీటీ రహదారి పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది జూలైలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. యాక్చువల్లీ ఇక్కడ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మొదటి ప్యాకేజీలోని కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మధ్య సుమారు 70% పనులు పూర్తి కాగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మధ్య దాదాపు సగం పనులు చేశారు. ఈ నాగర్ కర్నూల్, కొల్లాపూర్ డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ వర్క్స్ అనేవి కొంతవరకు తగ్గినట్టుగానే మనం భావించాలి. ఈ మార్గంలో 3 వంతెనలు, 39 వరకు కల్వర్ట్లు నిర్మించాల్సి ఉండగా ఆయా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో 6 నెలల్లో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ రహదారుల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అంటూ ఇది ఒక ప్రోగ్రెస్ అనేటువంటి రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. అయితే ఇదే దీనిలో ఇంకొక అంశం కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రారంభం కాని బైపాస్ అండ్ అండర్ పాస్. ఈ రూట్ లోనే ఇక్కడ కొంత పనులు పెండింగ్ లో ఉన్నాయి అన్నారు. ఈ పనులు పెండింగ్ లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టే బైపాస్ రోడ్ల పనులు నేటికి ప్రారంభం కాలేదు. 7 మేజర్, 24 మైనర్ జంక్షన్లతో పాటు 4 అండర్ పాస్ నిర్మాణాలు మొదలు కావాల్సి ఉంటుంది. కల్వకుర్తి, తాడూర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ బైపాస్ రోడ్డు నిర్మాణాలకు 362 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ప్రభుత్వం భూసేకరణకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అవార్డు ప్రకటించాల్సి ఉంది. అంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్, 3G నోటిఫికేషన్స్ ఇవన్నీ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా భూమి ఎక్కడెక్కడ సేకరించాల్సి ఉంది, దాన్ని ఏ డైరెక్షన్ లో తీసుకోవాల్సి ఉంది అనేటువంటి డెసిషన్స్ అనేవి త్వరలో వెళ్ళబడబోతున్నాయి. కల్వకుర్తిలో 10.20 కిలోమీటర్ల కొరకు బైపాస్ కి 106.95 ఎకరాలు, అలాగే తాడూరులో 63.5 ఎకరాలు, నాగర్ కర్నూల్లో 12.60 కిలోమీటర్ల లెంత్ బైపాస్ కోసమని 76.95 ఎకరాలు,
పెదకొత్తపల్లిలో 39.7 ఎకరాలు, తర్వాత తెలకపల్లిలో 0.54 ఎకరాలు, కొల్లాపూర్లో 3.50 కిలోమీటర్లకు సంబంధించిన లెత్తులో ఇది వచ్చేసేసి 49.73 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది అంటూ ఇక్కడ ఇంకా వర్క్స్ ఎక్కడ జరగాల్సి ఉంది, ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఉంది అనేది వివరాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే తీగల వంతెన సంబంధించిన అంశాన్ని రాజేందర్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనిలో పనిచేసేటువంటి వారు, డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు, ఇక్కడ వారు ఇచ్చినటువంటి అంశం ప్రకారం ఇది టెండర్ దశలో ఉంది అని చెప్తూ వచ్చేది. తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం టెండర్ను కూడా పిలిచింది. భారతమాల పరియోజన పథకం కింద నిధులు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో టెండర్ ప్రాసెస్ కొంత ఆలస్యం అవుతుంది. మొదటి ఫేజ్లో రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కల్వకుర్తి నాగర్ కర్నూలు కొల్లాపూర్ మధ్య పనులు జరుగుతున్నాయి. బైపాస్ అండర్ పాస్ పనులు మొదలు కావాల్సి ఉంది. భూసేకరణ పూర్తయితే పనులు ప్రారంభమవుతాయి అంటూ వారు స్టేట్మెంట్ ఇచ్చారు. వీటన్నిటిని మించుతూ ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్, ఇక్కడ ఈ రెండవ బుల్లెట్ గా ఇచ్చినటువంటి పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వంతెన నిర్మాణంతోనే ప్రయోజనం అంటూ ఐకానిక్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపడితేనే నంద్యాల వరకు వాహనాలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పనులు మొదలు కాకపోతే మొదటి ప్యాకేజీ కింద చేపట్టిన రోడ్లతో ప్రయోజనం ఉంటుందని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్ పాయింటే. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొంత ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, కొల్లాపూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ కలిసే కల్వకుర్తి బిట్ వరకు అది చాలా ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అదొక ఫెసిలిటీ మాత్రం ఉంటుంది. సోమశిల, సిద్ధేశ్వరం, సంగమేశ్వర ఆలయాలు ఈ మార్గంలోనే ఉన్నాయి. కృష్ణానదిపై తీగల వంతెన ఏర్పాటుతో జిల్లాకు కొత్త శోభ సంతరించుకుంటుందనే దశలో పనులకు బ్రేక్ పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. హైవే నిర్మాణం పూర్తయితే తక్కువ సమయంలో హైదరాబాద్ తిరుపతికి రాకపోకలు సాగించవచ్చు అంటూ ఈ న్యూస్ ని కవర్ చేయడం జరిగింది. 13 మార్చ్ 2024 నాటి సాక్షి నాగర్ కర్నూలు జిల్లా ఎడిషన్ పేపర్లో దీనికి సంబంధించినటువంటిది ఈ ఐటమ్ కవర్ చేయడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించిన ఫర్దర్ నోటిఫికేషన్స్ వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కీప్ అప్డేటెడ్. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాగానే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో వాటి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం అని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం తప్పనిసరి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్లయితే కొంతమందికి షేర్ చేయాల్సి ఉంది. ఇది షేర్ చేయడం ద్వారా చాలా మందికి ఈ న్యూస్ చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.